తాజా 30 శశికళ ఒకప్పుడు సాధారణ మహిళ, ఈరోజు ఒక అసాధారణ మహిళ. ఇప్పుడు ఆమె తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోవడం దాదాపుగా ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. జయలలిత చనిపోయిన దగ్గర నుంచి అన్నాడీఎంకేలో తన వ్యతిరేకులుగా ఉన్న వారిని దారిలోకి తెచ్చుకోవడానికి నెల రోజులుగా ఆమె మంత్రాంగం నడుపుతోంది. ఇప్పుడు సీఎం పన్నీర్ సెల్వమే ఏకంగా శశికళను సీఎంగా ప్రతిపాదిస్తూ పార్టీలో తీర్మానం చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి శశికళ ఎంత శక్తిమంతంగా ఉందో అర్థమవుతుంది. ఇంతకీ ఈ శశికళ తెర వెనుక ఏమేమి చేసిందో చూద్దాం. శశికళ 1957లో మన్నార్గుడిలో జన్మించింది. ఈమెది వ్యవసాయ కుటుంబం. కల్లార్ అనే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈమె ఒక వీడియో షాప్ నడిపేది. ఈమె భర్త నటరాజన్ 1970లలో తమిళనాడు గవర్నమెంట్ లో పిఆర్ఓగా పనిచేసేవారు. ఈ నటరాజన్ ఒక ఐఏఎస్ అధికారి ద్వారా తన భార్యను జైకు పరిచయం చేశారు. శశికళ తన వీడియో ప్రావీణ్యంతో జయ హాజరయ్యే కార్యక్రమాలను రికార్డింగ్ చేసేది. అలా క్రమంగా జయకు దగ్గరైంది. ఈ దగ్గరతనం ఎంత దాకా వెళ్ళిందంటే శశికళ లేకపోతే నేను లేను అనే స్థాయికి జయలలిత వెళ్లిపోయింది. అప్పట్లో మన ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వలలో చిక్కుకొని గిలగల్లాడినట్లు జయలలిత శశికళ చేతిలో ఇరుక్కుపోయింది. ఈ విషయం జయకు అర్థమయ్యేది కాదు. ఇద్దరూ కలిసి ఒకే రకమైన చీరలు కడుతూ ఒకే రకమైన నగలు పెడుతూ లోకం అసూయపడేలా చేశారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా అసూయపడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శశికళతో ఎక్కడ తేడా వచ్చిందో గానీ అన్నాడీఎంకే నుంచి ఆమెను జయ గెంటేసింది. అయితే మళ్లీ మనసు మార్చుకుని జయ శశికళను దగ్గర తీసుకుంది. బహుశా ఇదేనేమో జయ చేసిన పొరపాటు. పునఃప్రవేశం తర్వాత శశికళ పార్టీపై తన పట్టును బిగిస్తూ వచ్చింది. జయ హాస్పిటల్లో చేరడంతో శశికళ రాజ్యాంగేతర శక్తిగా మారి పన్నీరు సెల్వం వెనకుండి ప్రభుత్వాన్ని నడిపించింది. హాస్పిటల్లో జయను శశికళ ఏదో చేశారనే అనుమానం సర్వత్రా ఉంది. ఎవరి అనుమానం ఎలా ఉన్నా శశికళ ఈ రోజు అత్యంత శక్తిమంతంగా మారారు. ఆమెను దారిలో పెట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వికటించాయి. జల్లికట్టు ఉద్యమాన్ని శశికళ ఉధృతంగా నడిపించి బీజేపీ మెడలు వంచారనే అభిప్రాయం తమిళ రాజకీయాల్లో బలంగా ఉంది. ఇప్పుడు జల్లికట్టు జయ మరణానికి గల కారణాలు లాంటి అంశాలు తెరవెనుకుపోయాయి. శశికళ పార్టీని చాలా వరకు తన వైపునకు తిప్పుకుని గద్దె మీద కూర్చునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.